हेलो एवरीवन, चलो हिंदी सीखे में आप सबका स्वागत करती मैं विशालाक्षी। पिछले वीडियो में हमने लोकगीत के बारे में जानकारी प्राप्त की थी। భగవత్ శరణ్ ఉపాధ్యాయ ద్వారా రచించిన लोकगीत పాఠాన్ని మనం మొదలుపెట్టాం। लोकगीत के बारे में आप क्या जानते हैं? लोकगीत जनता का संगीत है। ये त्योहारों और विशेष अवसरों पर गाए जाते हैं। इसको रचने वाले अधिकतर गांव के लोग होते हैं। लोकगीत और संगीत का क्या संबंध है? लोकगीत और संगीत का अटूट संबंध है। मनोरंजन की दुनिया में लोकगीत का महत्वपूर्ण स्थान है। गीत संगीत के बिना हमारा मन नीरस हो जाता है। पहाड़ी किसे कहते हैं? पहाड़ियों के अपने अपने गीत हैं। गढ़वाल, किन्नौर, कांगड़ा आदि अपने अपने गीत और उन्हें गाने वाली अपनी अपनी विधियां हैं। फिर भी एक समान भूमि के होने के कारण इन्हें पहाड़ी कहा जाता है। ఇక్కడ దాకా మనం కిందటి వీడియోలో చదువుకున్నాం। आज हम आगे बढ़ते हैं। इन देहाती गीतों की रचयिता कोरी कल्पना को इतना मान न देकर अपने गीतों के विषय रोजमर्रा के बहते जीवन से लेते हैं, जिससे वे सीधे मर्म को छू लेते हैं। ఈ పల్లె పదాలు ఊరికనే మన ఇమాజినేషన్ కాకుండా ప్రతిరోజు జరిగే మన డైలీ లైఫ్లో జరిగే ప్రతి సంఘటనని కళ్ళ ముందర జరుగుతున్నవి వాటి గురించి మనం చెప్తూ ఉంటుంటాం కాబట్టి ఇది మన మనసుకి తాకుతాయి, మన మనసుకి హత్తుకున్నట్టుగా ఉంటాయి। మర్మ కో ఛూ లేతే हैं, మర్మ మీన్స్ मन को छू लेते हैं, మనసుకి హత్తుకుంటాయి। उनके राग भी साधारण पीलू, सारंग, दुर्गा, सावन, सोरठ आदि हैं। దాని రాగాలు జానపద గీతాలు లోకగీత పాడే రాగాలు పేర్లు పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరठ అవన్నమాట। कहरवा, बिरहा, धोबिया आदि देहात में बहुत गाए जाते हैं। ఈ రాగాలు కూడా कहरवा, బిరహా, ధోబియా ఇవన్నీ పల్లెటూర్లలో చాలా ఎక్కువగా పాడుతారు। దీని గురించి ఎక్కువగా జనాలు కూడా ఆకర్షిస్తూ ఉంటారు। ఈ పాటలకి జనాలు చాలా ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు। इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं। వీటి గురించి మనం సాధారణంగా చెప్పుకున్నది ఏంటంటే భాష, లోకగీత్ భాషలో ఆ ఉన్న ఏరియాలు, ఆ పల్లెటూరు, ఆ యాస వాటితో ఎక్కువగా పాడుకుంటారు। సాధారణంగా మనం చూడండి తెలంగాణ యాస, శ్రీకాకుళం, గోదావరి జిల్లా ఎవరిది వాళ్ళ యాస ఉంటుంది, వాళ్ళ భాష ఉంటుంది, వాళ్ళ పదాలు ఉంటాయి కాబట్టి అవి మనకి వినటానికి చాలా ఆనందకరంగా ఉంటుంది। इसी कारण ये बड़े ఆహ్లాదకర్ और ఆనందదాయక్ होते हैं। ఆహ్లాదకరంగా ఆనందంగా వినిపిస్తూ ఉంటుందన్నమాట। राग तो इन गीतों के आकर्षक होते ही हैं, इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है। రాగం మన ఆకర్షిస్తూనే ఉంటుంది, కానీ మనకి ఆ భాష, ఆ పదాలు చక్కగా మనకి అర్థం అవుతాయి కాబట్టి అది చాలా ఫేమస్ అవుతుంది। మనం కూడా దాన్ని విని ఆనందిస్తూ ఉంటాము। भोजपुरी में करीब 30-40 बरसों विदेशिया का प्रचार हुआ है। భోజ్పూరి అనేది బీహార్లో మాట్లాడే భాష। దానిలోని 30-40 ఇయర్స్ దాకా విదేశీయా ఒక సినిమా వచ్చింది 40-45 ఏళ్ల క్రితం। దానిలో ఉన్న పాటలు చాలా ఫేమస్ అయ్యాయి అన్నమాట। దాని గురించి ఇక్కడ లేఖక్ భగవత్
భగవత్ శరణ్ ఉపాధ్యాయ గారు చెప్తున్నారు. भोजपुरी में करीब 30-40 वर्षों विदेशिया का प्रचार हुआ, చాలా ప్రచురించబడింది. गाने वालों के अनेक समूह इन्हें गाते हुए देहात में फिरते हैं. ఈ పాటల్ని, ఆ సినిమాలో ఉన్న పాటల్ని గ్రూప్గా, సమూహం అంటే గ్రూప్గా ఆ పల్లెటూరుల్లో పల్లెల్లో పాడుతూ తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు. उधर के जिलों में विशेषकर बिहार में विदेशिया से बढ़कर दूसरे गाने लोकप्रिय नहीं हैं. ఆ జిల్లాల్లో ఎక్కువగా బీహార్ జిల్లాల్లో ఈ విదేశీయా కన్నా ఎక్కువ ఫేమస్ అయిన పాటలు మనకి కనపడవు. అంటే విదేశీయావే చాలా ఫేమస్ అక్కడ అయింది. इन गीतों में अधिकतर रसिक प्रियों और प्रियाओं की बात रहती है. परदेसी प्रेमी की और इनसे करुणा और विरह का रस बरसता है. దీనిలో పాటల్లో ఎక్కువగా ప్రేమికుల పాట, ఆ పరదేశి వెళ్ళిపోవటం, విదేశాలకి ప్రేమి వెళ్ళిపోయినప్పుడు ఆ వియోగంలో పాడిన పాటలు, కరుణ రసం, విరహ రసం అవన్నీ ఆ పాటల్లో మనకి వినిపిస్తూ ఉంటాయి. जंगल की जातियाँ आदि के भी दल गीत होते हैं. అడవి ప్రాంతాలు, జంగల్ కి జాతీయం అంటే అడవి ప్రాంతాల్లో ఉన్న జాతులు కూడా, వాళ్ళు కూడా గుంపులో, దళగీత్ అంటే గుంపులో, గ్రూప్ సాంగ్స్ పాడుతూ ఉంటారు, గుంపులో కలిసి పాడుతూ ఉంటారు. అధికతర్ బిరహా ఆది మే గాయే జాతే హై. ఎక్కువగా అది బిరహా అనే రాగంలోని పాడబడతాయి. पुरुष एक ओर, स्त्रियां दूसरी ओर, एक दूसरे के जवाब के रूप में दल बांधकर गाते हैं और दिशाएं गूंजा देते हैं. पर इधर कुछ काल से इस प्रकार के दलीय गायन का ह्रास हुआ है. పురుషులు అందరూ, మగవాళ్ళు ఒకవైపు, రెండో వైపు స్త్రీలు నుంచొని ఒకళ్ళకి ఒకళ్ళు ప్రశ్న జవాబుల్లాగా గ్రూపుల్లో నుంచొని పాడుతూ ఉంటారు. చుట్టూరా కూడా అవి ఆ వాయిస్ చుట్టుపక్కలంతటికి వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని ఇయర్స్ నుంచి అలాంటి గ్రూప్ సాంగ్స్ అనేవి కొంచెం పతనమైంది. రాస్ హువా అంటే పతనమైంది, కొంచెం తగ్గాయి అన్నమాట. ఇలాంటివి ఇప్పుడు పాడటం లేదు. एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने अलाह के हैं. अधिकतर ये बुंदेलखंडी में गाए जाते हैं. आरंभ तो इनका चंदेल राजाओं के राजकवि जगनिक से माना जाता है, जिसने अलाह उदल की वीरता का अपने महाकाव्य में बखान किया. पर निश्चय ही उसके छंद को लेकर जनबोली में उसके विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा और ये गीत हमारे गांव में आज भी बहुत प्रेम से गाए जाते हैं. ఇంకో రకమైన ఫేమస్ లోకగీత్ అలాహ్. ఇవి ఎక్కువగా బుందేల్ఖండ్లో పాడతారు. బుందేల్ఖండ్ రాజస్థాన్లో ఉన్నది. చందేల్ రాజులు, ఆయన రాజకవి జగనిక్ కవి పేరు. దీన్ని ప్రారంభించారు అని అంటారనమాట. జగనిక్ అల్లాఉదల్ వీళ్ళు సైనికుల పేరు. సైనికులు వాళ్ళ వీరగాథల్ని తన మహాకావ్యంలో రాశారని, వాటిని ఇతర కవులు సమయోచితంగా అక్కడ ఇక్కడ కొంచెం మార్పులు చేసి దాన్నే వాళ్ళు పాటల కింద రాశారు. అవే పాటలు ఇప్పుడు కూడా అక్కడ పల్లెల్లో చాలా ప్రేమగా పాడుతూ ఉంటారు. इन्हें गाने वाले गांव ढोलक लिए गाते फिरते हैं. ఈ పాటల్ని వాళ్ళు ఢోలక్ని వాయించుకుంటూ ఢోలక్తో పాడుతూ ఉంటారు. इसकी सीमा पर उन गीतों का भी स्थान है जिन्हें नट रस्सियों पर खेलकर गाते हैं. अधिकतर ये गद्य पद्यात्मक हैं और इनके अपने बोल हैं. ఈ పాటల్ని పల్లెల్లో ఢోలక్ను వాయిస్తూ పాడుతూ ఉంటారు. ఈ పాటల్ని తాడు మీద నడుస్తూ, చూడండి మనం తాడు బట్టి ఇటు నుంచి అటు వెళ్తూ పాడుతూ ఉంటారు కదా, కిందనేమో డోలక్ వేసి వాయిస్తూ ఉంటారు. వాళ్ళని దొమ్మర్లు అని కూడా మనం అంటూ ఉంటాం.
చిన్నపిల్లలు చక్కగా తాడు మీద నడుస్తూ ఉంటారు, కిందనే వీళ్ళు పాడుతూ ఉంటారు. అది ఎక్కువగా గద్యంలో ఉన్నా కూడా ఆ గద్యాన్ని పద్య రూపంలో పాడుతూ వాళ్ళు ఆనందంగా అందరికీ చూపిస్తూ ఉంటారు. రస్సిयों पर खेल करते हुए गाते हैं. రస్సిयों पर खेल करना అంటే తాడు మీద ఆడుకుంటూ పాడతారు. అధికతర్ ఏ గద్య పద్యాత్మక, గద్యంగానే ఉంటుంది కానీ దాన్ని పద్యంగా మార్చి వాళ్ళు పాడుతూ ఉంటారు. और इनके अपने बोल हैं, దానికి వాళ్ళ భాషలో వాళ్ళు ఏదో ఒక మాటల్ని పద్యాన్ని రూపంలో పాడుతూ ఆనందంగా గడుపుతారు. ఇవాళ మనం ఇంతే చెప్పుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా పాఠాన్ని పూర్తి చేద్దాం. अगर आपको मेरे वीडियोस पसंद आते हैं तो उसे लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब नहीं किया है तो సబ్స్క్రైబ్ कीजिए. పాఠంతో సంబంధించినవి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ధన్యవాద్.